వెల్కమ్ టు కేరళాస్ మినీ గోవా. త్రివేంద్రం నుంచి జస్ట్ 15 కిలోమీటర్స్ దూరంలో ఇంత మంచి ప్లేస్ ఉందని ఎవ్వరికి తెలియదు. ఈవినింగ్ అయితే ఈ ప్లేస్ మొత్తం ఫారినర్స్ తోటి నిండిపోతుంది. ఇక్కడ బీచ్లు అయితే సూపర్ అంటే సూపర్ క్లీన్ ఉంటాయి. మీరు ఎంతసేపు అయినా ఈత కొట్టుకోవచ్చు, మిమ్మల్ని అసలు అనేటోళ్ళే ఉండరు. ఈ వీడియోలో అసలు ఇక్కడికి ఎలా రావాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఏంటిది, ప్రతి ఒక్కటి డీటెయిల్స్ షేర్ చేస్తా. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనమైతే కోవలంలో ఉన్నాం. నేను మీ సోలో ట్రావెలర్ని. సో ఇప్పుడైతే కోవలంలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. చాలామంది వర్కాలు అవుతారు, బట్ అలాంటి వైబ్ అయితే ఇక్కడ కూడా ఉంది. ప్లస్ మీకు కొంచెం బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక్కడ వర్కాలన్నంత రష్ కూడా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏందో చెప్పనా, ఇక్కడ ఫారినర్స్ అయితే చాలామంది ఉన్నారు. సో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఇక్కడికి వస్తే మీరు ఏమేమి కవర్ చేయాలో అన్నీ చూపిస్తా, అండ్ ఇక్కడ అందాలు కూడా అన్నీ చూపిస్తా. లేట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేసేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఉంటున్న రూమ్ అయితే ఇదే అనమాట. ఇళ్ళకి వెళ్ళి మనం ముందుకు పోవాలి. ముందుకు పోతే మనది వస్తుంది. ఇది దగ్గరనే ఉంటుంది, మరీ అంత దూరమే ఉండదు. ఒక 100 మీటర్స్ అట్లా నడుచుకుంటూ పోతే బీచ్ కాడికి వెళ్ళిపోదాం. నేను ఉండేది డార్మెంటరీలా. మీకు దీని డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, దీని డీటెయిల్స్ కూడా పంపుతా. ప్రైస్ కూడా తక్కువనే, నాకు 500కి అట్లా వచ్చింది. ఇప్పుడు బీచ్ ఏ ప్లేస్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే బీచ్లు. ఇక్కడ బీచ్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, క్రేజీ ఉంటాయి. మీరు ఎంతసేపు అయినా ఈత కొట్టుకోవచ్చు, మిమ్మల్ని అసలు అనేటోళ్ళే. అండ్ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమన్నా అయితే మిమ్మల్ని సేవ్ చేయడానికి గార్డ్స్ కూడా ఉంటారు. ప్లస్ మీరు ఈ బీచ్లో సర్ఫింగ్ కూడా చేయొచ్చు, సర్ఫింగ్ ఫెసిలిటీ కూడా ఉన్నది. ఈ బీచ్ అయితే కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు అలలు ఎక్కడ దాకా వస్తాయో తెలియదు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ దాకా వచ్చింది. కొద్దిసేపు ఏమో లోపల వరకే వస్తాయి, కొద్దిసేపు ఏమో సపాయాలను మొత్తం ఇటు బయటకు వచ్చేస్తాయి అనమాట. కొంచెం మనం ఈత కొట్టుకునేటప్పుడు కొంచెం చూసుకొని కొట్టాలి. ఇక్కడ ఏమనరు, మనం ఈతలు కొట్టినా దూకినా ఎగిరినా ఏమనరు. ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, సో ఈ ఎండ కారణం వల్ల ఎవరైతే ఇక్కడికి రావట్లేదు. ఒకవేళ ఎండలు ఈవినింగ్ టైంలో అయితే బొచ్చడి మంది వస్తారు అనమాట. బట్ మైనస్ ఏంటంటే నా చెక్అవుట్ ఇవ్వాలనే ఉంది 11 o'clockకి. సో అందుకని ఈవినింగ్ రాలేకపోతున్నా. బట్ మీరు వస్తే మాత్రం పక్కా ఈవినింగ్ ఇక్కడ సూపర్ ఉంటుంది. సేమ్ ఎట్లా అంటే వర్కాల వైబ్స్ అనమాట. వర్కాలలో ఎట్లా ఉంటుందో ఇటు సైడ్ కెఫేలు అవన్నీ ఉంటాయి కదా, సో ఆ టైపులోనే ఉంటుంది. కాకపోతే వర్కాలలో ఎట్లా అంటే ఇట్లా క్లిఫ్స్ ఉంటాయి పైకి. ఇది పైకి కాదు, కిందికి వెళ్ళి నార్మల్గా పోవడం. ఇక్కడైతే బ్లాక్ శాండ్ బీచ్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడికి వస్తే బ్లాక్ శాండ్ బీచ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నిజం చెప్తున్నా, మీరు ఇక్కడికి జస్ట్ బీచ్లలో ఎగిరి దూకటానికే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆ వైబ్ ఉంటుంది. మీరు ఐలాండ్లో ఉన్నారా లేకపోతే కేరళలో ఒక విలేజ్లో ఉన్నారా అన్నంత ఫీల్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తుంది కదా, ఇదంతా లైట్ హౌస్ బీచ్ అనమాట. మీరు కోవలం రాగానే అక్కడ ఆటో వాళ్ళని లైట్ హౌస్ బీచ్ కాడ దింపండి అని చెప్పండి, వాళ్ళు మిమ్మల్ని ఈ ప్లేస్ కాడ దింపుతారు. మీరు ఇక్కడికి వచ్చినాక హోటల్స్, హాస్టల్స్ చాలా ఉంటాయి. మీకు ఏళ్ళ నచ్చితే అలా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్కనే సోలోగా వచ్చినా కాబట్టి డార్మెంటరీ బుక్ చేసుకున్నా, శాంటా మెరీనా అనే హాస్టల్లో. booking.comలో మనకు చాలా అవైలబుల్ ఉంటాయి, మీకు ఏది నచ్చితే అలా బుక్ చేసుకోవచ్చు. మీరు ఒక్కసారి కోవలంలోని లైట్ హౌస్ బీచ్ కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అసలు ఆటోలు యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే మీకు అన్ని 1 km లోపే ఉంటాయి. సూపర్ ప్లేసులు, జస్ట్ నడుచుకుంటూనే చూడొచ్చు అన్నీ. సో ఇప్పుడు త్రివేంద్రం నుంచి వెళ్ళి కోవలం ఎలా రావాలో చెప్తా.
ముందుగా అయితే మీరు త్రివేంద్రం సెంట్రల్లో దిగుతారు కదా. సో సెంట్రల్లో దిగిన తర్వాత అక్కడ బస్ స్టాప్ కాడికి అయితే వెళ్ళండి. బస్ స్టాప్ కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు కోవలం బస్ ఎక్కడ దొరుకుతుందని. మళ్ళీ బస్ స్టాప్ ఎక్కడ అని కన్ఫ్యూజ్ కాకండి. మీరు త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ వెళ్ళి బయటికి రాగానే బయటనే మీకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది, మీకు చూడగానే కనిపిస్తుంది. సో అక్కడికి పోయి ఎవరినన్నా ఒకళ్ళని అడగండి కోవలంకి బస్ ఎక్కడ అని. అక్కడి నుంచి అయితే చాలా అంటే చాలా కపుల్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మీకు ప్రతి 20 to 30 minutesకి అయితే ఒక కోవలం బస్ ఉంటుంది. ఛార్జ్ కూడా ఎక్కువ ఉండదు, జస్ట్ 20 rupees. కోవలం రీచ్ అయిన తర్వాత హైవే కాడ మిమ్మల్ని బస్ దింపుతుంది. సో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఆటో వాళ్ళని అడగండి లైట్ హౌస్ బీచ్ కాడికి వెళ్ళాలి అని. వాళ్ళైతే 100 rupees చెప్పారు అనుకో అస్సలు ఎక్కకండి. ఊబర్లో మీకు జస్ట్ 60 rupeesకి అది తీసుకోబోతుంది. సో ఊబర్ ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు కనుక ఒకవేళ అర్థం కాకపోతే నేను యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ పెట్టిన త్రివేంద్రం నుంచి వెళ్ళి కోవలం ఎలా రావాలని. సో అది చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఆ షార్ట్ లింక్ ఇస్తా. దీనికైతే ఇప్పుడు మనం అల్లకి పోవడానికి అయితే ఎంట్రీ లేదు, ఇక్కడ ఉండే బట్ దీన్ని క్లోజ్ చేసేసారు అనమాట. ఎందుకో తెలియదు, క్లోజ్ చేసేసి లోపలికి అయితే ఎంట్రీ లేదు. జస్ట్ ఇక్కడ నుంచి అలా చూడాలి. ఇక్కడ నుంచి వెళ్ళి వెనకాల మనకు వ్యూ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉంది. కాకపోతే మైనస్ ఏంటంటే బీచ్ పెద్దగా లేదు. ఇగో ఈ షేప్లు ఉంది, యూ షేప్లు ఉన్నాయి బీచ్. అక్కడ ఒక బీచ్ ఇక్కడ ఒక బీచ్ యూ షేప్లు ఉన్నాయి. బట్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి లైట్ హౌస్ ఎక్కడానికి అయితే పోతున్నా. నాకైతే ఎప్పుడు ఎక్కాలరా లైట్ హౌస్ అని ఉంది, ఎందుకంటే దూరం నుంచి చూపిస్తేనే క్రేజీ ఉంది. పైకి ఎక్కితే ఎట్లుంటుందో ఏమో. ఇక్కడ లోకల్స్ కొంతమంది అడిగితే వాళ్ళని అడిగిన పైకి ఎట్లా పోవాలని, వాళ్ళు ఈ రూట్లో పట్టుకొని పోవన్నారు. సో ఈ రూట్ని పట్టుకొని అయితే నేను పైకి పోతాను. అండ్ మీరైతే ఈ లైట్ హౌస్ పోయే రూట్లో ఈ ఆటో వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు చాలా ప్యాకేజెస్ అయితే మీకు చెప్తారు, అటు తీసుకుపోతా ఇటు తీసుకుపోతా అని. సో అది 400-500 చెప్తారు. మ్యాక్సిమం అయితే స్కామ్ అయ్యే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. నార్మల్గా అయితే 20 rupeesకి ఎంట్రీ టికెట్ అనమాట. కానీ నా కాడ కెమెరా ఉంది కదా, నేను వీడియోలు ఇట్లా తీస్తా అని ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. మీరు కూడా ఏమైనా కెమెరాస్ ఏమైనా పట్టుకపోతే వాటికి 10 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మంచిగా లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఎక్కి పోక తీట పట్టి మెట్లు ఎక్కుదామని ఎక్కుతున్నా. అబ్బో ఏంది మెట్లు ఎక్కినా కొద్ది వస్తున్నాయి ఉన్నాయి. పైన నీళ్ళన్నీ ఇప్పుడే వస్తున్నాయి బయటికి. అబ్బో పోయేటప్పుడు మాత్రం లిఫ్ట్లోనే పోతాం వేసుకుంటా అసలు. యా ఆంధ్రప్రదేశ్ నియర్ ఆంధ్రప్రదేశ్. Are you a blogger? Yeah. YouTube. It's the port, Benin port. Nar Trivandrum Navin Kovalam. Is there any train direct to Trivandrum from your? No. Buses. Yeah. It's coming. Yes. మీకు చెప్పినా కదా పోయేటప్పుడు మాత్రం లిఫ్ట్లనే పోతా అని. ఎక్కేటప్పుడే నాకు పులుసు గారిపోయింది. సో పోయేటప్పుడు అట్లా రిస్క్ చేద్దాం అనుకోలే, లిఫ్ట్లనే వెళ్ళిపోయినా. ఇక్కడ లిఫ్ట్లో మాత్రం ఒక్క లిఫ్ట్కి ప్రక్క ట్రిప్కి ఇద్దరే అనమాట, ఇద్దరికన్నా ఎక్కువ అలో లేదు. సో ఇది
ఓన్లీ ఇద్దరికే అంటచ్ ఛాన్స్, సో మేమిద్దరం పోతున్నాం. సో అమ్మయ్య పూసేటప్పుడు మస్తు ఇబ్బంది అయింది, బట్ పోయేటప్పుడు లిఫ్ట్లో అవుతున్నాం. హ్యాపీ. ఇలా మన లైట్ హౌస్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. సో ఇట్లా ఇంకా అటు సైడ్ హార్బర్ ఉంది, అది పెద్దది, చాలా పెద్ద హార్బర్. బట్ నేను అక్కడికి పోవాలనుకోవట్లే, ఎందుకంటే ఇప్పటికీ ఎండ బీభత్సం కొడుతుంది. ఈవినింగ్ వస్తే బెటర్. కాకపోతే నేను ఇక చెక్అవుట్ ఉందని ఇప్పుడే వచ్చి అంతా తిరుగుతూ ఉన్నా. బట్ నిజం చెప్తున్నా, ప్లేస్ అయితే సూపర్ ఉంది. పక్కా మీరు ట్రైన్ రమ్మోస్ అక్కడి నుంచి వెళ్ళి మీకు ఒక 30 minutes 20 minutes బస్ జర్నీ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళి చాలా బస్సులు ఉంటాయి అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి. సో పక్కా యూజ్ చేయండి, ఒక్కరోజు సరిపోద్ది. మీరు మార్నింగ్ రండి, ఇక్కడ ఏదైనా ఒక రూమ్ తీసుకోండి. సో ఈరోజు మొత్తం ఎంజాయ్ చేయండి, దెన్ గో అవుట్, అంతే. ఇలా ఈరోజు జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ కోలంని విజిట్ చేసినా కానీ కామెంట్ చేయండి, ఎట్లున్నదో మన వాళ్ళకి కూడా అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఒకవేళ